అందరికీ నమస్కారం అండి. మేషరాశి వారికి జూలై 17 శుక్రవారం అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం మీ జీవితంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు కొన్ని ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష సంప్రదాయం అయితే సూచిస్తుందండి. ఈరోజు కొన్ని విషయాలు మీకు ఆనందాన్ని ఇవ్వవచ్చు. మరికొన్ని విషయాల్లో కాస్త అప్రమత్తంగా ఉండడం మంచిదిగా భావిస్తారండి. అందుకే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా వినండి. ఉదయం నిద్ర లేవగానే మీలో ఒక కొత్త ఉత్సాహం అయితే కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా నిలిచిపోయినటువంటి పనులకు పూర్తి చేయాలనే ఆలోచన కూడా కలుగుతుందన్నమాట. అయితే ముఖ్యంగా ఎస్ మరియు ఆర్ అక్షరాలతో పేర్లు ప్రారంభమయ్యే పేర్లు కలిగిన వ్యక్తులతో ఈరోజు మాట్లాడే సందర్భం అయితే మీకు రావచ్చు. అలాంటి వ్యక్తుల ద్వారా ఒక ముఖ్యమైనటువంటి సమాచారం, సలహా లేదా అనుకోని పరిణామం ఎదురయ్యే అవకాశం ఉందని కొందరు నమ్ముతారండి. ఇది ప్రతి ఒక్కరికి తప్పకుండా జరుగుతుందని కాదు. అలాంటి సందర్భం వస్తే కనుక వారి మాటలను ప్రశాంతంగా విని నిజ నిజాలు తెలుసుకొని మాత్రమే నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. తొందరపాటు స్పందనలు అపార్థాలకు దారితీయవచ్చు. అదే సమయంలో సరైన సంభాషణ ఒక మంచి అవకాశాన్ని కూడా మార్గం అయితే చూపించవచ్చు. అయితే మేషరాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోదండి. మీరు ఇచ్చే లైక్ అనేది ఇంకొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుందన్నమాట. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మేషరాశి వారి దిన ఫలితాలు, రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తప్పకుండా తెలుసుకుందాం. ఈ రాశివారి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి వారు ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తులండి. ఎలాంటి పరిస్థితి వచ్చినా వెనకడుగు వేయకుండా ముందుకు సాగాలని ఎప్పుడు కూడా భావిస్తూ ఉంటారనమాట. ఇంకా నాయకత్వ లక్షణాలు వీరిలో సహజంగానే ఉంటాయి. చిన్నప్పటి నుండి ఒకసారి లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే దాన్ని సాధించేంత వరకు కష్టపడతారు. న్యాయం కోసం నిలబడడం, ఇతరులకు సహాయం చేయడం, నిజాయితీగా వ్యవహరించడం వీరి యొక్క ప్రత్యేక లక్షణాలన్నమాట. మేషరాశి రాశిచక్రంలో మొదటి రాశిని, ఈ రాశికి అధిపతి కుజుని ప్రభావం వల్ల మేషరాశి వారికి ధైర్యం, ఆత్మవిశ్వాసం, కార్యదీక్ష ఎక్కువగా ఉంటాయండి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదం. ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు చురుకుదనం, ఆత్మవిశ్వాసం, కొత్త పనులను ప్రారంభించే తత్వం, నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారని జ్యోతిష సంప్రదాయం అయితే చెప్తుందన్నమాట. ఇక జూలై 17 శుక్రవారం మేషరాశి వారికి శుభ సూచనలు అంటే శుభ రంగు వచ్చేసి ఎరుపు మరియు గులాబీ రంగులు మీకు ఆత్మవిశ్వాసాన్ని పెంచే రంగులుగా భావిస్తారు. అదృష్ట సంఖ్య 1 మరియు 9 అండి. శుభ దిక్కు వచ్చేసి తూర్పు దిక్కు వైపు చేసే ప్రయాణాలు లేదా ముఖ్యమైన పనుల ప్రారంభం మీకు అనుకూలంగా ఉండే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు ముఖ్యమైన పనులను ఉదయం లేదా మధ్యాహ్నం తర్వాత ప్రశాంతంగా ప్రణాళిక చేసుకొని ప్రారంభించడం మంచిది. కోపాన్ని తగ్గించి ఆలోచించి మాట్లాడితే కుటుంబంలోనూ ఉద్యోగంలోనూ మంచి ఫలితాలు పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. శుక్రవారం కావడంతో మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో ప్రార్థించండి. అలాగే మీ ఇష్ట దైవాన్ని స్మరించి దీపం వెలిగించండి. మీకు చేతనైనంత మేర పేదలకు అన్నదానం చేయడం వలన ఆహార పదార్థాలు పంచడం ఎంతో మంచిదిగా మీరు భావిస్తారనమాట. మేషరాశి వారికి ఇప్పుడు చెప్పబోయే విషయం ఈ దిన ఫలితాల్లో అత్యంత ఆసక్తికరమైనటువంటి అంశంగా చెప్పబడుతుంది. అందుకే ఈ భాగాన్ని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. జ్యోతిష సంప్రదాయం ప్రకారం ఈరోజు మీకు ఎస్ మరియు ఆర్ అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు కలిగిన కొందరు వ్యక్తులతో మీకు ముఖ్యమైనటువంటి సంభాషణ లేదా పరిచయం జరిగే అవకాశం ఉందని సూచనలు అయితే ఉన్నాయన్నమాట. ఇది ప్రతి మేషరాశి వారికి తప్పకుండా జరుగుతుందని కాదు, కానీ అలాంటి పరిస్థితి మీకు ఎదురైతే కనుక కాస్త అప్రమత్తంగా ఉండడం మంచిదిగా భావిస్తారు. ఈ వ్యక్తుల్లో కొందరు మీకు ఒక కొత్త సమాచారం అందించవచ్చు. మరికొంతమంది అయితే మీకు నిర్ణయాలకు ప్రభావితం చేసే సలహాలు కూడా ఇవ్వవచ్చు అనమాట. అందువల్ల వారి మాటలను విన్న వెంటనే నమ్మొద్దండి. నమ్మకుండా కొంచెం ప్రశాంతంగా ఆలోచించి నిజ నిజాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోవడం మీకు మంచిదనమాట. ఇక ఉద్యోగం చేస్తున్న వారికైతే ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యే సహోద్యోగి లేదా అధికారి ద్వారా ఒక కొత్త బాధ్యత లేదా అవకాశం అయితే రావచ్చండి. ఇక వ్యాపార రంగంలో ఉన్న వారికి కొత్త ఒప్పందం లేదా భాగస్వామ్యం గురించి చర్చ జరిగే అవకాశం కూడా ఉందన్నమాట. కొంతకాలంగా మీకు దూరంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మళ్ళీ సంప్రదించే అవకాశం కూడా కనిపిస్తుందండి. ఈ సంభాషణ మీకు ఉపయోగకరంగా ఉండవచ్చు లేదా ఒక పాత సమస్యకు పరిష్కారం కూడా చూపవచ్చు అనమాట. అదే సమయంలో భావోద్వేగంతో కాకుండా వివేకంతో స్పందించడం కూడా చాలా మంచిది. ఇక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు మీకు గ్రహస్థితులు అనుకూలంగా ఉండాలంటే మీ కృషితో పాటు దైవనామస్మరణ కూడా ప్రాధాన్యం ఇవ్వడం మంచిదిగా జ్యోతిష సాంప్రదాయం అయితే సూచిస్తుంది. శుక్రవారం కావడంతో లక్ష్మీ కటాక్షం, కుటుంబ శాంతి, మనశ్శాంతి కోసం ఆధ్యాత్మిక ఆచారాలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఉదయం స్నానం చేసిన తర్వాత మీ ఇష్ట దైవాన్ని స్మరించి ఇంట్లో దీపం వెలిగించండి.
అనంతరం మహాలక్ష్మీదేవికి తెల్లటి లేదా ఎరుపు రంగు పుష్పాలతో పూజ చేయండి. మీకు వీలైతే ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని 11 లేదా 27 లేదా 108 సార్లు జపించండి. దీనివల్ల మనసుకు ప్రశాంతత, మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతాయని భక్తులు కూడా విశ్వసిస్తారన్నమాట. ఇక రేపటి రోజు వారాహి అమ్మవారి ఆరాధన కూడా మీకు ఎంతో విశిష్టమైనదిగా భావిస్తారు. వారాహి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ప్రార్థించి ఎరుపు లేదా పసుపు పూలను సమర్పించండి. ఓం ఐం హ్రీం శ్రీం వారాహ్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం వారాహ్యై నమః అనేటువంటి మంత్రాన్ని మీకు సాధ్యమైనంత భక్తితో మీరు ఎన్నిసార్లైనా జపించవచ్చు. 108 సార్లు జపించండి. ఆధ్యాత్మిక సాంప్రదాయ ప్రకారం అమ్మవారి అనుగ్రహం ధైర్యాన్ని పెంపొందించడంలో, అడ్డంకులను అధిగమించే సంకల్పాన్ని బలపరచడంలో సహాయకరంగా భావించబడుతుంది. పరిహారాల విషయానికి వస్తే చాలా కాలంగా వాయిదా పడిన మంచి పనులకు ప్రారంభించడానికి ఈరోజు మీకు అనుకూలంగా భావిస్తారు. పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం, తల్లిదండ్రులను నమస్కరించడం, మీ కులదేవతను స్మరించడం కూడా మీకు శుభప్రదంగా పరిగణిస్తారు. దానాలు చేయగలిగితే బియ్యం, పప్పులు, పండ్లు లేదా అన్నదానం చేయడం మంచిదిగా భావిస్తారు. విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నులు ఇవ్వడం లేదా అవసరమైన వారికి ఆహారం అందించడం కూడా మంచి పుణ్యకార్యంగా భావిస్తారు. గోసేవ చేయడానికి అవకాశం ఉంటే సమీపంలోని గోశాలకు వెళ్ళి గోమాతకు పచ్చిగడ్డి, పశువులకు అనుకూలమైనటువంటి ఆహారం లేదా గోశాల నిర్వహణకు మీ శక్తికి తగ్గ సహాయం చేయండి. గోసేవను భక్తులు దయ, సేవాభావం మరియు ప్రకృతి పట్ల కృతజ్ఞతను వ్యక్తపరిచే ఒక ఆధ్యాత్మిక సేవగా కూడా భావిస్తారు. రేపటి రోజు పక్షులకు గింజలు వేయడం, దాహంతో ఉన్నవారికి తాగునీరు అందించడం, వృద్ధులకు లేదా నిరుపేదలకు మీకు వీలైనంత సహాయం చేయడం కూడా ఎంతో మంచిదిగా భావిస్తారన్నమాట. రేపటి రోజు కొన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటే మరికొన్ని రంగాల వారికి ప్రతికూలంగా ఉంది. అనుకూలమైనటువంటి రంగాలు వచ్చేసి ప్రైవేట్ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యారంగం, వైద్య రంగం, బ్యాంకింగ్, సమాచార సాంకేతిక రంగం, మీడియా, యూట్యూబ్, కళారంగం, చిన్న వ్యాపారాలు, వస్త్ర వ్యాపారం, కిరాణా వ్యాపారం, బంగారం, ఎలక్ట్రానిక్స్, వ్యవసాయానికి సంబంధించినటువంటి వ్యాపారాలు ఉన్నవారికి శుభ సూచనలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పనులు ముందుకు సాగే అవకాశం కూడా ఉంది. అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంస లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక రైతులకు ఈరోజు శ్రమకు తగిన ఫలితం దక్కే అవకాశాలు ఉన్నాయి. పంటల నిర్వహణ, నీటి వనరుల విషయంలో తీసుకునే సరైన నిర్ణయాలు భవిష్యత్తులో మీకు మేలు చేయవచ్చు. వ్యవసాయానికి సంబంధించిన పనులను ప్రణాళికతో కొనసాగించడం కూడా మంచిది. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు కొత్త చర్చలు లేదా కొనుగోలు అమ్మకాల విషయంలో తొందరపడకుండా అన్ని పత్రాలను జాగ్రత్తగా పరిశీలించడం మంచిది. అయితే రేపటి రోజు మీకు సరైన పరిశీలన ద్వారా నిర్ణయం తీసుకుంటే అనుకూల ఫలితాలు వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే కొన్ని విషయాలు మాత్రం కొన్ని జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎవరి జోలికి వెళ్లకుండా అనవసరమైనటువంటి వాదనలు, తగాదాలు, ఇతరుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోకుండా మీ పని మీరు చూసుకోవడం చాలా మంచిదండి. ఎందుకంటే ఒకరి విషయంలో జోక్యం చేసుకొని మనకి అవసరమా చెప్పండి అనే విధంగా మనకే అనిపిస్తుంది. మనము ఇతరుల విషయంలో జోక్యం చేసుకొని వారు ఏదో గొడవ పడుతుంటే మనం పోయి మధ్యలో ఆపడము, మధ్యలో మనం నిష్ఠూరం అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎవరి జోలికి వెళ్లకుండా మన మనసును మన ఆధీనంలో ఉంచుకొని ప్రశాంతంగా ఉండడం చాలా మంచిది. ఆరోగ్యపరంగా పెద్దగా ఆందోళన చెందాల్సిన పరిస్థితులు కనిపించలేకపోయినా అలసట, ఒత్తిడి, నిద్రలేమి వంటి చిన్న సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత నీరు తాగడం, విశ్రాంతి తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి కృషి, సహనం, ఆలోచించి తీసుకునే నిర్ణయాలు విజయానికి దారితీసే సూచనలుగా కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు నిద్ర లేవగానే ఒక కొత్త ఉత్సాహం అయితే తప్పకుండా కనిపిస్తుందండి. ఎటువంటి అయితే ఇబ్బంది అయితే ఏది లేదనమాట. ముఖ్యంగా మనం చెప్పుకున్నాం కదా, గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ఏ వార్త వచ్చినా వెంటనే నమ్మి నిర్ణయం తీసుకోవద్దండి. ప్రశాంతంగా ఆలోచించి నిజ నిజాలు తెలుసుకొని మాత్రమే స్పందించండి. సహనం మీకు ఒక గొప్ప రోజు అనమాట. ఈరోజు ఉదయం నిద్ర లేవగానే మీలో కొత్త ఉత్సాహం అయితే తప్పకుండా కనిపిస్తుంది. మీరు చాలా కాలంగా వాయిదా పడిన ఒక పని పూర్తి చేయాలనే సంకల్పం కూడా బలపడుతుందన్నమాట. ఇంట్లో పెద్దల ఆశీర్వాదం తీసుకొని రోజును ప్రారంభిస్తే కనుక మానసిక ప్రశాంతత కూడా పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషకరమైనటువంటి సంభాషణలు జరిగే అవకాశం కూడా ఉందన్నమాట. మధ్యాహ్నం వరకు కొన్ని చిన్న చిన్న ఖర్చులు వచ్చినా అవి అవసరమైనవి అవుతాయి. ఆరోగ్యపరంగా అలసట అనిపిస్తే కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడం కూడా చాలా మంచిది. అయితే సాయంత్రం సమయానికి వస్తే మీ ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. ఇంట్లో ఆనందకరమైనటువంటి వాతావరణం కూడా నెలకొనవచ్చు. మీ మంచి మాటలు, మీ సహనం వల్ల చిన్న సమస్య కూడా సులభంగా పరిష్కారం అయితే అవుతుందన్నమాట. మొత్తం మీద చూసుకుంటే జూలై 17 శుక్రవారం రోజు ఈ యొక్క మేషరాశి వారికి కృషి, సహనం, ఆలోచించి తీసుకునే నిర్ణయాలు విజయానికి దారి తీసే సూచనలు అయితే కనిపిస్తున్నాయి.
శాంతంగా వివేకంతో వ్యవహరిస్తే అనేక విషయాలు మీకు అనుకూలంగా మారే అవకాశం కూడా ఉందన్నమాట. ముఖ్యంగా రేపటి రోజు ఒక విషయాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను కదా, ఎవరి జోలికి వెళ్లకుండా, గొడవలు పెట్టుకోకుండా, వాదనలు తగాదాలు ఇతరుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోకుండా మీ పని మీరు చూసుకుంటూ ముందుకు సాగితే మరింత ప్రశాంతంగా విజయవంతంగా రోజు గడిచే అవకాశం అయితే ఉంది. కొన్నిసార్లు మౌనం కూడా ఒక గొప్ప బలం అండి. మీ లక్ష్యంపై దృష్టి పెట్టి ఇతరుల విమర్శలను పట్టించుకోకుండా ముందుకు సాగండి. చూశారు కదండి, మేషరాశి వారు విన్నారు కదా. ఈ వీడియో ఇంతే. ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చితే తప్పకుండా ఇంకొంతమందికి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకొంతమంది మేషరాశి జాతకులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.